డీజేస్ అనేవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వాడొద్దు. ఎందువల్ల చాలా మంది ఈ డీజేల వల్ల కొంతమంది హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం వల్ల జరిగింది. అందువల్ల దాన్ని అవాయిడ్ చేయడం చేస్తున్నాం మనం. అందరూ మనం జోష్లో బాగానే ఉంటాం, కానీ కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మన చుట్టుపక్కల బంధువులు ఉంటారు, బయట వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. కాబట్టి కంపల్సరీ అవన్నీ గమనించి దాని ప్రకారం మీరు బాక్సులు పెట్టుకుంటే పర్లేదు, బాక్సులోనే ఇబ్బంది ఉండదు. పెద్ద డీజేలు పెడతారు. మహేష్ మన కూలిగడ్డ పెద్ద డీజే, అదే గుండెలు ఎదిరేంత ఉంటుంది అది డీజే. దానివల్ల చాలా ఎక్కువ ఇబ్బంది కూడా అవుతుంది. చూడండి, ప్రజలకి ఇబ్బంది లేకుండా మన ప్రశాంతమైన వాతావరణంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే మనం చేసుకున్నది హ్యాపీగా, సంతోషంగా అందరితో కలిపి చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో మనం చేసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏమన్నా సరే మీరు చెప్పొచ్చు. మేము ఏదైనా మిగతా స్టేక్ ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మీకు ముందుగా వీలైన తొందరగా మీరు అప్లికేషన్లు ఇస్తే కనుక మాకు కూడా రేపటి నుంచి అడుగుతారు. మాకు డైలీ అడుగుతారు, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అడుగుతారు. అందువల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మాకు ఫోన్ చేసి మాట్లాడినా మీకు ఆల్రెడీ గూగుల్ ఫామ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అవి ఫిల్అప్ చేసి అన్ని కంప్లీట్ గా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మేము అన్ని మీకు అరేంజ్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అప్పుడే ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి మీరు మాకు సహకరించాలా. మీరు మీ నమాజ్కి వెళ్ళేటప్పుడు మేమంతా బందోబస్తు ఉంటాం. వినాయక చవితి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేసి ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకుందాం. అందరం కలిసిమెలిసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.